వీరికి ఈ 2005లో ఉత్తమ రైతు బిరుదు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ మిలన్కి వచ్చాను. ఇప్పుడు ఇది ఇప్పటికి వచ్చేసి 45 రోజులు పెట్టి 45 నుంచి 4 వస్తే 2 తీసేసినాను. 4 వస్తే 2 తీసేసిన 2 అయినాయి. 4 వచ్చినాయి. 4 వచ్చినాయి. చూపెడతా ఎక్కడ ఉంటే చూపెడతా. మార్కెట్ లో 4 వచ్చేసి 20 రూపాయలు పోతుంది. డబల్ ఈస్ట్ వెస్ట్ డబల్, ఈస్ట్ వెస్ట్ డబల్. వాళ్ళ ఇంటి ముందట ఉన్న బాయితోనే వాళ్ళు డ్రిప్ వాటర్ అనేది ఎక్కిస్తారు. అవును. మరి చూసుకుంటే ఇలా ఉంది వీళ్ళ సెటప్. అంటే ఈ బాయ్ ద్వారా డైరెక్ట్ మనం ఇంట్లోకి నీళ్లు పట్టుకోవచ్చు, మన చేన్లకు కూడా వెళ్తుంది అన్నమాట ఈ పైప్ ద్వారా. వీరి నమస్కారం రైతన్నలారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఓదెల మండలంలో ఉన్న గోపతి మల్లయ్య వారి దగ్గరికి వచ్చినాం. వీరు 30 గుంటల్లో 6-7 రకాల కూరగాయలు వేసి సాగు చేస్తున్నారు. మరి వీరు హోల్సేల్ వేయకుండా రోజు మార్కెట్కి వెళ్ళి వేస్తారు. వీరికి ఈ 2005లో ఉత్తమ రైతు బిరుదు కూడా వచ్చింది. మరి వీరి మాటల్లోనే మనం తెలుసుకుందాం వీటికి ఎట్లా వేసుకున్నారు, ఏ మందులు కొట్టుకున్నారు, వీరికి ఏ సమస్యలు వచ్చినాయి. దీన్ని కూడా మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుంది. సరే, ఇప్పుడు వీరి మాటల్లోనే తెలుసుకుందాం. ఈరోజు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫార్మింగ్ వారికి శుభాకాంక్షలు. సో రైతు సోదరమ్మనులకు నా యొక్క శుభాభివందనలు తెలియజేస్తూ, మాది చిన్న రైతు కుటుంబం. సో 2005 ఆదర్శ రైతు వ్యవస్థ నెలకొల్పిన తథ్యంలో గవర్నమెంట్ నన్ను గుర్తింపుతో తీసుకున్నారు. దాని ముందు ఏంటంటే వ్యవసాయ ఆధారితంలో 92లో నేను కుటుంబంలో వ్యవసాయ సాగు చేయడం మొదలెట్టాను. దాని ద్వారా ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ సాగు విధానంలో ప్రధానంగా వెజిటబుల్ సాగులోకి ఎక్కువ ప్రధాన పాత్ర తీసుకున్నాను. సో ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ వారికి నా యొక్క ఈ మెలకువలు విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఈ భూమిలో మల్చింగ్ అనేది ప్రధాన వ్యవస్థ, దాని ముందుగా బిందు సేద్యం అనేది మనకు మైక్రో ఇరిగేషన్ అనేది చాలా ప్రధానమైందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను ఈ యొక్క 30 గుంటల భూమిలో సో మొన్న జూన్లో ఫస్ట్ స్టార్టింగ్లో ఈ యొక్క బెడ్ ఫార్మింగ్ చేసుకొని బెడ్ పైన పైపు పైన మల్చింగ్, దాని ముందుగా ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ బెడ్ ఫార్మింగ్ చేసుకున్నామో దానిలో కూడా ఈ రసాయనిక ఫర్టిలైజర్స్, దానికి తోడు సాయిల్ కిట్ అనేది అని కూడా మేము భూమిలో పెట్టడం జరిగింది. హోల్ టు హోల్ అన్నమాట. డ్రిప్ టు డ్రిప్ ఉంటుంది. ఇక్కడ డ్రిప్ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ హోల్ టు హోల్ సాయిల్ కిట్ అంటే ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మధాతు ద్వితీయ పోషకాలు అనేటువంటి అంటే ఐరన్, బోరాను, మెగ్నీషియము, ఇతర వాటితో పాటు కూడా జింకు, సల్ఫరు, వాటితో పాటు కూడా గ్రాన్యువల్స్, ఏది బయాలజికల్గా చాలా కూడా ఎన్నెన్నో కంపెనీలు చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు డిఏపితో పాటు కానీ 24 కోరమన్లు కావచ్చు, 28 కావచ్చు, పొటాష్ కావచ్చు, ప్రధానంగా ఒక్కసారి కనుక మనము దాంతోపాటు గుల్ల చేసిన పాదులో ఈ యొక్క మందును అడ్వాన్స్గా పెట్టి పైపు వేసిన తర్వాత పైపు మీదకి పేపర్ కప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆ హోల్ కొడతాం అనమాట. ఆ డ్రిప్ మందం హోల్ చేస్తాం అనమాట. ఆ హోల్ చేసిన తర్వాత 1 టైం ఒక్కసారి నీళ్ళు వదిలిన తర్వాత దాన్ని పదన చేసుకున్న తర్వాత మనం అప్పుడు బీజం పెడతాం. ఏదైతే మనం పంటను ఎంచుకుంటామో ఆ పంటకు మనము దాన్ని సరి చేసుకొని విత్తనం పెట్టుకుంటాము. సో ఏంటి అని అంటే అప్పుడు ప్రధానంగా ఫస్ట్ నేను జూన్ మొదటి వారంలో ఇందులో టమాటా పెట్టాను. ఒక 5 బెడ్లు. ఈ 5 బెడ్లు టమాటా పొరుక్కున్న చూడండి అక్కడ. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ టర్మ్ మళ్ళీ ఇదే కవర్లో అదే హోల్లో మళ్ళీ అలసంద పెట్టాను. ఇందులోనే రెండో పంట అలసంద అంకురు కేతకి వాళ్ళది పెట్టిన. ఇది రెండో పంటలో. రెండో పంట అయిపోయిన తర్వాత మూడో పంటకి మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఏదైతే ఈ అలసంతకు ఎందుకు పోయినామంటే అలసంత కానీ పెసర కానీ పిల్లి పెసర కానీ బబ్బెర కానీ
ఏదైతే ఆ యొక్క పంట యొక్క బీజాలు ఉంటాయో దాని యొక్క రోస్ట్ అనేది ఆకు వలము అనే దాని ద్వారా కాకుండా దాని యొక్క వేరు ద్వారా భూమి లోపల మనకు మొక్కకు కావాల్సినటువంటి ప్రధానమైన పోషకాలు NPK నత్రజని భాస్వరం పొటాష్ కావచ్చు, సూక్ష్మ పోషకాలు కూడా కావచ్చు. భూమి సారవంతం కావడానికి ఈ యొక్క అలిసంత కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, ఏదైనా కూడా మనం ఏదైతే హోల్లో రెండో పంటలో అలిసంత పెట్టినామో దాని ద్వారా భూమిలో సారవంతం అవుతుంది న్యాచురల్ గా. ఆ సారవంతం కోసమే దాన్ని రెండో పంటగా నేను అలిసంతం తీసుకున్న తర్వాత మూడో పంటగా ఈ యొక్క వాటర్ మిలాన్ సాగు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారుగా అంటే ఎప్పుడో పెట్టుకుంటారు కదా, మన డిసెంబర్లోనో ఎప్పుడో పెట్టుకొని ఇప్పటి వరకు కాయనే వచ్చేస్తుంది. అవునవును. మరి మీరు ఇంత లేట్ అయింది కదా, ఏం కాదా? విధానం ఏంటంటే వాతావరణ మార్పుల మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి, వస్తే దాని యొక్క వాతావరణాన్ని కనుక తట్టుకున్నది అనుకో మనకు క్రాప్ ప్రొడక్షన్ వస్తుంది. ఒకవేళ కనుక ఇప్పుడు మన అకాల వర్షాలు ఏమంటారు వీటిని రాళ్ల వర్షాలు అనుకోకుండా దానికి వస్తే నష్టమే. సో ఏంటంటే ఒకవేళ కనుక వర్షాలు మన కొన్ని ప్రాంతాలలో కూడా మొక్కజొన్నలు పడిపోవడం జరిగింది. సో ఏంటంటే దానికి మనం వాతావరణానికి మనం ఏమి లెక్క చేయలేం. ఈ రోజులలో ఇప్పుడు నేను చెప్పిన ఒకసారి 2005 సంవత్సరం నుంచి ఫ్లడ్ అనేటువంటి అనంతం లెక్కలు లేవు. కాలము మనకేదైతే వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగి ఈ యొక్క పెను ప్రమాదాలు అని అంటే ఎప్పుడు మేఘం వస్తుంది, ఎప్పుడు వర్షిస్తుంది అనేటువంటి కూడా విధానం చెప్పలేము. ఎప్పుడు ఈ సమ్మరు వాతావరణంలో 2005 నుంచి చెప్తా ఉన్నా. నేను గవర్నమెంట్ ఆదర్శ రైతు ప్రక్రియలో భాగంగా నన్ను తీసుకున్నప్పటి నుంచి ఫ్లడ్లో నేను బాగా పనిచేశాను. రైతులకు కూడా చాలా క్షేత్రస్థాయిలో పోయి ఫీల్డ్ టు ఫీల్డ్ కానీ మేజు కావచ్చు, వరి కావచ్చు, చిల్లి కావచ్చు, కాటన్ కావచ్చు, క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి నా వంతు నేను అప్పుడున్న గవర్నమెంట్కు నా వంతు నేను రైతుకు దగ్గరుండి సేవ చేశాను. అప్పుడు చెక్ల రూపకంగా ఇచ్చారు, తర్వాత ఆన్లైన్ అకౌంట్ అయింది. అప్పటికైనా కూడా డోర్ టు డోర్ రైతులను తీసుకొని వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గవర్నమెంట్ వారికి మీరు సిఫారసు చేస్తే గవర్నమెంట్ వారు దాన్ని పరిశీలన చేసి అప్పుడు తగిన ఆ యొక్క పాలక భాగంలో ఉన్న గవర్నమెంట్ వారు ఎంతైతే ఇచ్చిలో దాన్ని కూడా రైతుకు చేరవేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఏంటంటే ఇప్పుడు మనం పెడతాము, అది దేవుడు ఎరుగు ముచ్చట, అది మిన్ను గురువాల మనం వండాలి అన్నట్టుగా అదే విధానంలో నేను ఈ ఒక మూడో పంటలో మాత్రము ఇప్పుడు ఈ వాటర్ మిలన్కి వచ్చాను. ఇప్పటికి వచ్చేసి 45 రోజులు పెట్టి 45 నుంచి 50 రోజులు ఫర్టిలైజర్ తీసుకోవడం జరిగింది. అడ్వాన్స్ గా కూడా ఏదైతే అలసంత అయిపోయిన తర్వాత కూడా మామూలుగా NPKతో పాటు కూడా ఈ సాయిల్ కిట్ కావేరి వాళ్ళ సాయిల్ కిట్ వీడియో పెడతాను, తీసుకోండి. వాళ్ళు కూడా తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. కావేరి సాయిల్ కిట్ అని ఉంటుంది, అందులో సల్ఫర్ ఉంటుంది, అందులో బోరాన్ ఉంటుంది, అందులో ఫెర్రస్ ఉంటుంది. దాదాపుగా భూమిలో ఏవైతే ఈ యొక్క పోషకాలు అనేటువంటి వాటి NPKతో పాటు కూడా సూక్ష్మ పోషకాలు అనేటువంటి ఏవైతే ఉంటాయో ఆ సాయిల్ కిట్ నేను పోయిన 1 జూన్లో కూడా ఈ భూమిలో పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ కూడా మన సెకండ్ టైం కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇక రెండవది ఇది అలసంత, ఈ 2 వర్షాలు అలసంత, ఆ 3 వర్షాలు చిక్కుడు పెట్టిన. అది ఆ చిక్కుడు అప్పుడు వర్షాల ప్రభావంతో తీగ బాగా వారిపోయి పందిరి నిగ్గిన తర్వాత దాన్ని తీసేసి ఈ 2 సార్ల ఒక అలసంతను ఆ 3 సార్ల చిక్కుడు మొత్తము తీసేసి దీనిలో మళ్ళీ టమాటా పెట్టిన. ఇది రవి సీడ్ లో ఛాలెంజర్ ఈ టమాటా అంటే సమ్మర్ వెరైటీ. ఇందులో ఇది మూడో పంట, ఇది 2 పంటలు, ఇది మూడో పంట. సో మళ్ళీ అట్నుంచి దీని తదుపరి నుంచి ఏంది అని అంటే అది 2 సంవత్సరాలు అయితే అంది ఏది గుంజలతోటి పెండాలు పందిరేసుకున్నాను. 2 in 1 అన్నమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను అందులో ఫస్ట్ బెడ్లో భాగంగా కాకర, ఇంత సోర, ఇంత బీర పెట్టాను. అప్పుడు ఖరీఫ్ జూన్ స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఫస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. సెకండ్ ప్రొడక్షన్ అందులో మళ్ళీ వెళ్దామా, అందులో టమాటా అయిపోయింది. ఇందులో ఎంత వెళ్ళింది అంటే ఇప్పటి వరకు ఇందులో సుమారుగా ఈ యొక్క 5 బెడ్లలో ఇంచుమించుగా ఒక 100 బాక్సులు యావరేజ్ వచ్చింది. 100 ఇప్పుడు ఈ రవి సీడ్ ఛాలెంజర్ పెట్టాల్సినటువంటి విత్తనం పెట్టచ్చు. ఇది రవి సీడ్ ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అంటారు. ఈ సమ్మర్ లో ఇప్పుడైతే నీకు ఫ్లవర్ గ్రోత్ రాదు, నీకు మొక్క పెరగదు, ఆహారం తయారు చేసుకోదు ఎండకి. ఎందుకంటే ఇప్పుడు ఈ హై టెంపరేచర్ లో మొక్క క్లోరోఫిల్ తయారు చేసుకోదు. ఎప్పుడైతే మనకు టమాటా సెకండ్ ప్రొడక్షన్ జనవరి ఎండింగ్ వరకు తప్ప కానీ తర్వాత ప్లాంటేషన్ చేసుకుంటే క్రాప్ రాదు. నా అనుభవంలో
ఏది సమ్మర్కి వచ్చేసి మనం జనవరిలో గనక ప్లాంటేషన్ తీసుకుంటే తప్ప మళ్ళీ ఫిబ్రవరి పోయి మనం మన మొక్కను పెట్టి ఈ ఆరుగాలం చేసుడు దాంతో తిప్పలవాడు కంటే జనవరిలో భాగంగా ప్లాంటేషన్ చేసుకున్న మాత్రం టమాటాకు మనకు మార్చి 90 days లోపల క్రాప్ వస్తుంది. అప్పటి వరకు మనకు ఆల్రెడీ పూతలు పిందెలు కాయలు అయి ఉంటాయి. ఇప్పుడు కనుక మొలకలు పెట్టడం అనేది నాకు పెండాల్సి ఉన్నది, నీడ ఉన్నది, నీ మొక్క పెడతా పుయ్యదా కాయదా అనుకుంటే మాత్రము అది వ్యర్థము, పెట్టుబడి రాదు. దీనికి ఏమైనా సమస్యలు వచ్చినాయా? దీనికి సమస్యలు అంటే దీనికి దాదాపు పెస్ట్ కంట్రోల్లో నల్లి వస్తుంది. నల్లి ప్రతి దానికి వస్తుంది. ఏదైతే మిరపకు ఉంటుందో బ్రౌన్స్, బ్లాక్, ఈ అనేక రకాల ఎప్పుడైతే చీడపీడలు నల్లి అనేటువంటిది మిర్చిలో వచ్చినాయో ఈ క్రాప్ అనేది బెండ కావచ్చు, టమాటా కావచ్చు, బీర కావచ్చు, కాకర కావచ్చు, ఎనీవన్ ఏ ఒక్క కూరగాయ పంటలో గీ చీడపీడ లేదు అనేది లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణమే మొత్తం చీడపీడలమయం అయిపోయింది. మొత్తం వాతావరణం అనేది టోటల్ చీడపీడలమయం అయిపోయింది. భూమిలో సారవంతం లేదు. ఎందుకు అనంటే ఇప్పుడున్నటువంటి ఒక ఈ కాలంలో ఈ బాసరం అనేటువంటి ఎరువులను అనేక విచ్చలవిడిగా వాడుతున్నటువంటి తరుణంలో భూమిలో సారవంతం అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుంది. సో ఎందుకంటే దానికే నేను ఉన్న ఈ 30 గుంటల భాగంగా ఈ డ్రిప్ బిందు సేద్యం ద్వారా చిన్న సేదబాయి నీళ్ళతోటి నేను సాగులోకి తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే ఇది దాదాపు ఇప్పుడు నాకు గుర్తెరిగినప్పటి నుంచి నేను వ్యవసాయం సాగు చేస్తున్నప్పటి నుంచి ఇందులో ఈ భూమిలో మాత్రము బాసరం అనేటువంటి ఎరువులను మాత్రము తక్కువ వినియోగించారు. అంటే ఇది ఎప్పుడు పత్తి పెట్టుకునేది మా ఇంటి ముందు మా రిలేషన్ వాళ్ళు, మా కుల బాంధవ్యులే, వాళ్ళని రిక్వెస్ట్ గిట్ల సంగతి అని చెప్పి నేను పోతే బిడ్డ చేసుకోమనంటే కౌలు తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే 2 సంవత్సరాల ముందు నేను ఈ గుంజల పందిరి వేసుకోవడం జరిగింది. ఈ గుంజల పందిరిలో భాగంగా కూడా అవసరాన్ని బట్టి తీగ జాతి వేసుకోవచ్చు. సో ఒక పంటలో అయిపోయిందంటే తదువారి కూడా మనం మిగతా ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఈ బెండ కావచ్చు, ఇక్కడ ఈ గోరుచిక్కుడు అయితే వాతావరణానికి ఇప్పుడు మనకు ఖరీఫ్ అండ్ రబీలో కూడా తీగ జాతి డిసెంబరు ఆ యొక్క శీతాకాలంలో తట్టుకోదు. ఆ పెండాల్స్ అనేటువంటిది ఓన్లీ మనకు జూన్ 1st మాసం నుంచి నవంబరు ఆ లోపు వరకు చలి ప్రాంతం వస్తాయి కదా. చలిలో క్రాప్ ప్రొడక్షన్ అనేది తీగ జాతి ఏది రాదు. తీగ జాతిలో భాగంగా బీర కావచ్చు, కాకర కావచ్చు, కీరదోస కావచ్చు, చోర కావచ్చు, ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. సో ఏంటంటే దానికి టెంపరేచర్ అవసరం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి డిసెంబరు చివరి చలి వెనుకబడ్డ తర్వాత అంటే జనవరి వరకు కొంచెం చలి అనేది తగ్గుతూ ఉంటుంది. మనకు ఈ యొక్క సమ్మర్ అనేది 4 నెలల పాటు ఉంటుంది. శీతాకాలం 4 నెలల పాటు ఉంటుంది. 4 నెలల కాలం పాటు 4 నెలల కాలం పాటు అనేది వర్షాకాలం అన్నమాట. సో ఏంటి అని అంటే ఈ చలికాలం తీవ్రతలో ప్రొడక్షన్ అనేది తక్కువ వస్తుంది. అందుకనే నేను ఇది అట్లా వేసుకొని ఫస్ట్ పంటలో భాగంగా ఈ పెండాల్స్ లో బీర, కాకర, సోర తీసుకోవడం జరిగింది. తర్వాత సెకండ్ క్రాప్ లో భాగంగా ఇందులో టమాటా అయిపోయింది. మొన్న జనవరి దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ బెడ్ మీద ఇదే ఇప్పుడు ఈ బెడ్ ఇప్పుడు ఈ పక్కన వరుసలు కూడా 2 in 1 అన్నట్టు మల్టీ క్రాప్ లో అన్నమాట. ఆ మల్టీ క్రాప్ లో టమాటా వచ్చేసి అశోక సీడ్ సహారా పెట్టిన అది మాత్రం ఇక అసలు వాస్తవంగా ఏంటంటే చాలా విశేషమైన విత్తనం ఒప్పుకోవచ్చు. తినడానికి అనుకూలంగా ఉంటుంది, తోలు పల్సగా ఉంటుంది, క్రాప్ ప్రొడక్షన్. కాకపోతే మార్కెట్ ఒకటేసారి మొన్న డిసెంబర్ జనవరి మాసంలో 0 అయింది. 5 రూపాయల కిలో వరకు కూడా అమ్ముకోవడం జరిగింది. ఏది టమాటా అంటే సాగులోకి అది శీతాకాలానికి అనుకూలమైనటువంటిది టమాటా. అది ఏదైనా కావచ్చు, బ్రాండ్ ప్రొడక్షన్ అనేది ఆ కాలంలో మనకు బాగా వస్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ధర డౌన్ అవుతుంది. సో ఏంటంటే వెంటనే ఆ టమాటా డిస్మెంటల్ చేసి పక్కన ఈ దుక్కిలో పక్కన అదే బావి నుంచి ఈ యొక్క బిందు సేద్యం ద్వారా పైపులు చక్కగా వదిలిన తర్వాత నాగడిసాలతో దున్ని ఆ నాగడిసాలతో ద్వారా మళ్ళీ ఇంత ఫర్టిలైజర్ వేసుకొని ఈ యొక్క ఈ స్వీట్ కార్న్ చూడండి 4 వస్తే 2 తీసేసినాను. 4 వస్తే 2 తీసేసినాను, 2 అయినాయి, 4 వచ్చినాయి. 4 వచ్చినాయి. చూపెడతా ఎక్కడ ఉంటే చూపెడతా. 4 వచ్చినాయి. సో ఏంది అని అంటే అప్పుడు దీన్ని ముందుగా ఈ విత్తనం అనేది మా అల్లుడు బొట్టు శ్రీధరు, సన్నాపు వీరమల్లు, అతనిది మన తిమ్మాపూర్ మండలం నుస్తలాపూర్, ఆయన యూనిసెమ్ సీడ్ లో చేస్తారు. ఆ యూనిసెమ్ సీడ్ లో వాహిని అని ఈ స్వీట్ కార్న్ ప్రొడక్ట్. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఇది నిన్ననే కట్ చేశాను. ఒక కంకి 20 రూపాయలు, 2 30 రూపాయలకు ఒకటి పోతుంది. సో ఇందులో అప్పుడు కొంచెం పల్స ఉందని చెప్పి ఈ బెండ వేసాము. నున్హెమ్స్ శ్రేయాన్స్ అని బెండ శ్రేయాన్స్ అని ఇక్కడ చూస్తుండే ఇట్లా ఈ రకం ఇట్లా అండి చూసుకోండి. ఇక్కడ వచ్చిన చూడండి
ఇక 3 ఉంటాయి. అవునవును, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉంటాయి. ఇగో ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఉంది సంకల. ఇగో ఇక్కడ ఇప్పుడు ఇంకా కూడా కంకి ఇక్కడ కూడా చూడండి 3. ఇగో ఇందులో ఇప్పుడు పక్కల కూడా వెళ్ళింది ఇగో పీస్. ఇగో కంకి పక్కల కూడా వెళ్ళింది. ఇగో అట్లా చాలా వచ్చినాయి. అట్లా తీసేసినాడు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ నీరు తీసుకోవచ్చు. ఇగో ఇట్లా తీసేసిన అది ఏమైతుందంటే తీసేటప్పుడు గన ఇరుగుతా ఉంది. ఎందుకులే అని కొన్ని వదిలిపెట్టిన అన్నాడు అల్లుడు నుండి మామయ్య తీసేటప్పుడు ఈ గనకాడికి ఇరుగుతుంది, ఎందుకులే అది తీసుకుంటా అని చెప్పిన తర్వాత ఆపేశాను. ఇది మన ఈస్ట్ వెస్ట్ లో ధవల్, ఈస్ట్ వెస్ట్ కంపెనీలో ధవల్. ఈ సమ్మర్ వెరైటీ. బాగానే వేసినట్టున్నారు. ఇది కూడా 5 సార్లు వేసినట్టున్నారు. ఇది ఇవి 4, 3, 6, 10 వరుసలు. 10 వరుసలు వేసినాం. సో ఏంటంటే ఈ ఎప్పుడైతే టమాటా కొంచెం మార్కెట్లో డిమాండ్ తగ్గిందో ఆ వెంటనే ఈ ఖాళీ స్థలంలో అంత ఏదైతే బావి నుండి ఈ యొక్క బిందు సేద్యం ద్వారా పైపులు వేసి తడుపుకొని నాగడిసాలు తోలుకొని దానిలో ఫర్టిలైజర్ పెట్టుకున్న తర్వాత ఈ మొక్క నర్సరీ ద్వారా సేకరించి తీసుకొచ్చి పెట్టాము. 2000 మొలక ఈ 10 వరుసలకు సుమారుగా 2000 మొలక. ఇప్పటి వరకు కట్ చేస్తున్నాము. మార్కెట్లో ఒక పువ్వు వచ్చేసి 20 రూపాయలు పోతుంది. ధవల్, ఈస్ట్ వెస్ట్ ధవల్, ఈస్ట్ వెస్ట్ ధవల్. ఇక్కడ వచ్చేసి కీరా, లక్ష్మీ ఇన్పుట్స్ అని కాయలు చూద్దామా. నిన్ననే కట్ చేశాను, చూద్దాం. ఇది చాలా మందికి దక్కయ్యగా మరి క్యాబేజీ కాలీఫ్లవర్ వేసుకుంటే. కాలీఫ్లవర్ ఇప్పుడు ఈ సమ్మర్ వెరైటీ కదా. అంతకుముందేమో మామూలుగా మనకు అక్టోబరు, నవంబరు, డిసెంబర్ వరకల్లా జనవరి వరకు అయిపోతుంది. ఈ సమ్మర్ వెరైటీ వచ్చింది. ఏదైతే ఇప్పుడు మనకు సాహో, సింజంటా వాళ్ళ టమాటా ఎట్లా అయిందో సమ్మర్ తట్టుకునేటువంటి రకాలు కూడా ఫ్లవర్లు వచ్చినాయి అన్నమాట. అంతకుముందు బిఫోర్ ఇదే క్రమంలో లక్కీ వాళ్ళది పెట్టిన ఫ్లవర్. ఇందులో లక్కీ వాళ్ళ ఫ్లవర్ పెట్టిన. ఫ్లవర్ అయిపోయింది. జనవరి వరకు అయిపోయింది. ఈ సహారా టమాటాతో పాటు ఇది అయిపోయింది. ఇది కూడా ఇప్పుడు ఈ పాదులో ఈ వరుసలో ఇది 2వ పంట. అది 3వ పంట. అంటే సేమ్ దీనిలోనే వేసుకున్నా. 2వ పంట మల్టీ క్రాప్ లో ఈ సహారా టమాటాలో భాగంగా పక్కకు ఈ మల్టీ క్రాప్ లో ఇది లక్కీ సీడ్ లో ఫ్లవర్ అయిపోయింది. ఈ సెకండ్ ప్రొడక్షన్ ఇందులో. ఈ సెకండ్ ఇక్కడ చూడండి, లక్ష్మీ ఇన్పుట్స్ లో ఇది. లక్ష్మీ ఇన్పుట్స్ కంపెనీలో కీర దోస. విషయం ఏంటంటే ఇది అక్టోబర్లో అలసంత పెట్టాను. ఇది ఈ 2 బెడ్లు ముందు దీనిలో అప్పుడు ఏం తీసుకున్నామంటే ఈ 2 బెడ్లు అటు అది ఇది ఫస్ట్ జూన్ మాసంలో ఇది బీరా. ఈ బెడ్ బీరా. బీరా అయిపోయిన తర్వాత అలసంత పెట్టినా. ఇది అలసంత పీకేసినాం బీరలో. ఇది 2వ పంట అలసంత. ఈ అలసంత ఎప్పుడైతే ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత అలసంతను తీసేసి మళ్ళీ ఈ కీరో ఇందులో వేసుకోవడం జరిగింది. ఎందుకనంటే ఈ అలసంత ఏదైతే పాదడుగు దానిలో భూమి సారంలోకి వస్తుంది అని అనేటువంటి ఆలోచనలో నా యొక్క అనుభవంలో దీన్ని గ్రహించుకొని వేశాను. లక్ష్మీ ఇన్పుట్స్ అనేటువంటి కీర దోస కూడా మంచి దిగుబడి వచ్చింది. 40 రోజులు వెళ్ళింది. దాంట్లో క్రాప్ చివరిలో ఉన్నది. చాలా మంచి వెరైటీ. ఇంతవరకు ఎంత దిగుబడి వచ్చింది? ఇది దిగుబడి వచ్చేసి 2 వరుసలు అని అంటే 110 మీటర్లు. 110 మీటర్లు అంటే డైలీ 25 నుంచి 30 కిలోలు వెళ్ళింది ఎవ్రీడే. అంటే ఇది 55 మీటర్లు ఒక లెంత్, ఒక బెడ్ వైశాల్యం అన్నమాట. ఇది మొత్తం 110 మీటర్లు. ఒక ఫర్ డే వచ్చేసి ఎవ్రీడే దింపాలి. తెల్లారితే మళ్ళీ కాయ ముదురుతుంది. కాయ ముదిరిన ఒక కీర దోశ అనేది అయినా సలాడ్స్కుపోతుంది అనమాట. అందుని చెప్పి లేకపోతే తెంపుకునేది. అక్కడ ఉన్న చూడండి కాయ కనబడుతుంది. నిన్ననే తెంపాను మా మార్కెట్కి బేస్తవారం. ఇప్పుడు ఈ పక్కన ఏదైతే ఈ తీగ ఉన్నదో చూడండి, ఈ తీగ ఉన్న దానిలో పైకి ఇటు ఒక వరుసలో సోర పెట్టాను అశోక సీడ్ లో. ఇదే ఇప్పుడు ఈ లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళ లక్కీ సీడ్స్ అని కరిమారు అతను ఇచ్చిండు. పెండాల్స్ లో భాగంగా ఇప్పుడు ఇది కూడా మనకు 2-in-1 గా మల్చింగ్ లో పనిచేస్తానే అటువంటి విధానంలో అట్లా పెట్టాం కదా. కొంచెం నీడ వార్త అనే ఉద్దేశంలో కూడా సోర పెట్టడం జరిగింది. ఆ సోర ఒక్కసారి సోర అయిపోయింది. అది 2వ పంటల అటు కడ లాస్ట్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ సోర అయిపోయిన తదనంతరము
కొంత నీడ దానికి పనిచేసి చూద్దాం అన్నట్టుగా అట 3 వరుసలు పెంచుకున్నా. అట్లా అయిపోయింది అనమాట. అక్కడ అది లాస్ట్ చెప్పింది. దీనికి నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? నీళ్ళు ఇంటి ముందు బాయండి. దీనికి ఏమన్నా మందులు ఇట్లా కొట్టుకుని ఉంటుందా? మందులు అని అంటే దీనికి నిత్యము మన దినచర్య ఎట్లుంటుందో చిన్న పిల్లోడి కంటే ఎక్కువ బిందు సేద్యం అనేది. చిన్న పిల్లోడికి తెల్లారులేస్తే తల్లి సన్వాలు ఎట్లా పడుతుందో అంటే అంత సేమ్ దానితో బరాబర్ అనుకోవాలి. అంటే మన బావిలో ఉన్న నీటిని బొట్టు అనేటువంటి పద్ధతిలో ఈ యొక్క సాగు పద్ధతిలో నేను చేసుకొని నా కుటుంబ పోషణ చేసుకుంటాను. ధన్యవాదాలు. సరే, ఇప్పుడు మనం వీరి బావి దగ్గరికి వెళ్ళి ఇంపెడతా. వీరు ఏ విధంగా బావి ద్వారా డ్రిప్ అనేది సాగు చేస్తున్నారు ఇంపెడతా. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడనే ఉన్నది. వీరు చాలా మంచిగా ఆలోచించి వాళ్ళ ఇంటి ముందట ఉన్న బావితోనే వాళ్ళు డ్రిప్ వాటర్ అనేది ఎక్కిస్తారు. అవును. మరి చూసుకుంటే ఇలా ఉంది వీళ్ళ సెటప్. అంటే ఈ బావి ద్వారా డైరెక్ట్ మనం ఇంట్లోకి నీళ్లు పట్టుకోవచ్చు, మన చేన్లకు కూడా వెళ్తుంది అన్నమాట. ఈ పైప్ ద్వారా వీరి చేన్లకు అనేది వెళ్ళింది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే స్క్రీన్ ఫిల్టర్, ఆ ఫిల్టర్ ద్వారా ఇన్కమింగ్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. ఈ ఫిల్టర్ ద్వారా ఇవి వాటర్ అనేటివి వడబోయడం జరుగుతుంది. వాటర్ నుంచి వచ్చేటువంటి నాచు అనేటువంటిది ఇక్కడ మనకు ఫిల్టర్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ తోట మొత్తానికి ఇక్కడనే సప్లై ఈ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ ఇటు 1 by 1 ఇటు ఒక 12 బెడ్లు, ఇటు ఒక 12 బెడ్లు, 24 బెడ్లు. ఒక్కసారి 1 టైం 12 బెడ్లకు వాటర్ వదలడం జరుగుతుంది. 12 బెడ్లకి 1 టైం డిస్ట్రిబ్యూట్. ఇప్పుడు ఒక్కసారి 12 బెడ్లు, ఒకసారి 12 బెడ్లు. అంటే మోటార్ ఉన్న కెపాసిటీ ప్రకారంగా ఆ యొక్క మోటార్ హాఫ్ హెచ్పి మోటార్, అది లూబీ కంపెనీ, పెద్దపల్లి మారుతి ఎలక్ట్రికల్ తీసుకోవడం జరిగింది. కానీ మోటార్ కూడా చాలా అసలు విషయం ఏదనంటే ఆ యొక్క మారుతి గుర్రం సదానందం అని ఎలక్ట్రికల్స్ అయ్యప్ప టెంపుల్ కు అపోజిట్ ఉంటుంది. ఆయన కూడా నాకు సహకారాలు అందించాడు. మోటార్ కూడా బాగా పనిచేస్తున్నది. ఆ యొక్క కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు. చూశారు కదా, వీరి మాటల్లోనే వీరు ఎలా వ్యవసాయం చేస్తున్నారో మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నా. మీకు కూడా తెలియని విషయాలు తెలిసినాయని నేను అనుకుంటున్నా. ఎక్కువ శాతం వీరు అనేది ఆర్గానిక్గానే ఫార్మింగ్ అనేది చేస్తారు. మీరు కూడా అలా చేస్తేనే కెమికల్స్ వాడే ఫుడ్ని కొంచెం తగ్గించినట్టు ఉంటుంది. ఈ మధ్యకాలంలో కెమికల్ ఫుడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అనారోగ్యాలు చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు జ్వరాలు కూడా, ఒకప్పుడు ఒక మనిషి జ్వరం వచ్చినా కూడా అతను ఒక 50-60 కిలోల బస్తాలు ఎత్తుకొని వెళ్ళేటట్టుండే. మరి ఇప్పుడు చూసుకుంటే ఒక మనిషికి జ్వరం వచ్చినా కూడా ఒక 10 కిలోలు, ఇప్పుడు ఆయన వేసుకునే బట్టలు తీయాలంటేనే ఆయనకు చేతనైతలేదు ఈ రోజులలో. ఇదంతా జరిగేది ఈ కెమికల్ ఫుడ్ వల్లనే. వీరిలాగా మనం న్యాచురల్గా ఫార్మింగ్ చేసుకున్నాం అనుకో, చేసుకునే వాళ్ళ దగ్గర కొనుక్కున్నా కూడా మనం ఎంతో కొంత దూరం చేయవచ్చు ఈ రోగాలు అనేటివి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఇప్పుడెలా ఆదరిస్తున్నారో పోను కూడా అలా ఆదరించాలని కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్.